వర్డ్ ఆఫ్ మౌత్ ఫ్రమ్ ద కస్టమర్ ఈజ్ ఎ గోల్ టు ది ఆర్గనైజర్. అసలు నిజంగా చెప్పాలంటే రమేష్ ఎక్సలెంట్. రియల్లీ హీ ఈజ్ ఎ గ్రేట్ ఆర్గనైజర్. ట్రిప్ ఎండింగ్లో వాళ్ళు హ్యాపీ సాటిస్ఫాక్షన్తోని మనకు చెప్పేటువంటి కృతజ్ఞత, అంటే వాళ్ళు చెప్పేటువంటి థ్యాంక్స్ కానీ వాళ్ళు ఇచ్చే హగ్గు కానీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే హార్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. We met Mr. Ramesh, who well coordinated overall. He played a good role. Thanks to Ramesh for all the efforts. ఎవరైనా సరే ట్రిప్కి వచ్చిన వాళ్ళు మంచి సాటిస్ఫై మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేషన్ ఇస్తారనమాట. And from Hubli we were collected by our organizer Mr. Ramesh. With Sri Ramesh, our organizer, a very nice person. లైక్ చాలామంది పెద్దవాళ్ళు వచ్చి మనల్ని వాళ్ళ పిల్లలాగా ట్రీట్ చేస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్. పరాయి వ్యక్తిలాగా కాదు, సొంత కొడుకులాగా ట్రీట్ చేస్తున్నాడు. అంతే, నిజంగా కొడుకు కూడా చేస్తా లేదా అన్నంత హ్యాపీగా ఉంది. అలా పెద్దవాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అప్రిషియేషన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసుకు చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. We have a very good guide, a young guide, Ramesh and Abbai, very loving boy, very caring boy. ఇవాళే తెలిసింది దట్ ఈ డిడ్ హిస్ మాస్టర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్. అతన్ని జాగ్రత్తగా చూసుకోండి, అతను మీ కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటారు. వయసులో మాకంటే చిన్నవాడు అయినప్పటికీ కూడా రమేష్ చాలా ఎక్స్పీరియన్స్తో రమేష్ కూడా చాలా బాగా మాకు గైడ్ చేశాడు అబ్బాయి. రమేష్ కూడా చాలా మంచి సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కావాల్సిన మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నా. थैंक्स टू रमेश जो हम लोग के काइंड ऑफ टूर गाइड फ्रेंड सब कुछ थे, टॉलरेट किया हम लोग के, इवन फोटोग्राफर थे, राइट, ऑल इन वन and thank you Ramesh for accommodating our all the needs. Ramesh Babu, really I'm telling you, from day one we start from at home. He will coordinate with everyone. He's very perfect in his job. I'm telling you, he is the right guy, right person, and weekend yare you chosen the right person here. అండ్ 15 to 17 years కష్టపడి చదివినటువంటి ఫీల్డ్లో కాకుండా డిఫరెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ నాకు లేకుండా లైఫ్కు సంబంధించినటువంటి లెసన్స్ నేర్చుకుంటున్నా, నాకు కావాల్సిన మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నా. అంటే ఒక ట్రిప్ ఆర్గనైజర్గా నేనైతే చాలా సాటిస్ఫైడ్గా కుల్లాసగా ఉన్నా బాకు మాటలు చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి వీక్ ఒక ట్రిప్, డిఫరెంట్ మైండ్ సెట్స్తోని అప్రోచ్ అవుతుంటాము. డిఫరెంట్ స్టడీకి చేసినటువంటి వర్క్కి సంబంధం లేకుండా ఉంటుంది. సో అట్లా చూసుకున్నా నా విషయానికి వస్తే నేను డిగ్రీ టూరిజంలోనే చేశాను, మాస్టర్స్ కూడా టూరిజంలో చేశాను, జాబ్ కూడా టూరిజంలో చేస్తున్నాను. ఆర్గనైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అనే సెక్టర్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. హలో గైస్, బేసిక్గా విషయం ఏంటంటే ఒక ట్రిప్ ఆర్గనైజర్గా నేను నా లైఫ్ స్టైల్ ఎట్లున్నా నేను దీంట్లో సాటిస్ఫైడ్గా ఉన్నా ఏంటి అని చెప్పేసి ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఒక ట్రిప్ ఆర్గనైజర్గా నేనైతే చాలా సాటిస్ఫైడ్గా కుల్లాసగా ఉన్నా బాకు మాటలు చెప్పాలంటే. ఓకే, ఎందుకనంటే ప్రతి వీక్ ఒక ట్రిప్, ప్రతి వీక్ కొత్త వ్యక్తులతో పరిచయము, డిఫరెంట్ మైండ్ సెట్స్తోని అప్రోచ్ అవుతుంటాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్తోని మనము ముందుకు పోతుంటాం అనమాట ప్రతి వీక్. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ చాలా బాగుంది. నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నది. దీంట్లో చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల కావచ్చు, వాళ్ళు చదివినటువంటి స్టడీకి చేసినటువంటి వర్క్కి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. వేరే సీజన్స్ ఉండొచ్చు, దానికి వేరే కారణాలు ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ అట్లుంది సిచ్యువేషన్ అయితే బయట మనం చూస్తున్నాం కదా. సో అట్లా చూసుకున్నా నా విషయానికి వస్తే నేను డిగ్రీ టూరిజంలోనే చేశాను, మాస్టర్స్ కూడా టూరిజంలో చేశాను, జాబ్ కూడా టూరిజంలో చేస్తున్నాను. అది నాకు నచ్చిన ఫీల్డ్, నా ప్యాషను, నాకు ఇష్టం అది. సో అట్లా చూసుకున్నా నాకు నచ్చిన ఫీల్డే, నాకు నచ్చిన వర్కే కాబట్టి నేను ఈ పరంగా చూసుకున్నా సాటిస్ఫైడ్గానే ఉన్నా, హ్యాపీగానే ఉన్నా. ఎవరికైనా డిగ్రీ కంప్లీట్ చేయాలంటే 15 years పట్టిద్ది, దాని తర్వాత పీజీ కానీ లేదంటే మళ్ళీ మాస్టర్స్ కానీ చేయాలంటే మళ్ళీ ఒక 2 years, అంటే 15 to 17 years పట్టిద్ది మన స్టడీ కంప్లీట్ చేయడానికి రఫ్గా. సో ఈ 15 to 17 years కష్టపడి చదివినటువంటి ఫీల్డ్లో కాకుండా డిఫరెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ నాకు లేకుండా నాకు నచ్చిన దాంట్లో, నేను చదివిన దాంట్లోనే జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆ పరంగా చూసుకున్నా నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను అనమాట. సో అట్లా చూసుకున్నా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. సో మనకి టూరిజం కానీ ట్రావెలింగ్ అనేది కొత్త వ్యక్తుల పరిచయాలు ఇవన్నీ మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంటరాక్షన్ అది కానీ నచ్చుతుంది కాబట్టి మనం వెల్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఏంటి అని అంటే నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, నేను ఒక ప్లేస్కి వెళ్ళినా అంటే ఆ ప్లేస్ని చూపించుకోవడానికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాలో ఒక పేజ్, వీటన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయడానికి మీ అందరి సపోర్టు. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి నాకు. సో నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ని చూపించుకోవడానికి, అసలు ట్రిప్లో ఆర్గనైజింగ్ ఎలా చేస్తున్నా ఏంటి, నేను ఎట్లా నా ప్రొఫెషన్ ఏంది, నేను ఏడికి పోతున్నా ఏంది అని చూపించుకోవడానికి నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది. దాన్ని మీ అందరికీ చూస్తూనే ఉన్నారు, మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో నచ్చిన దాంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాం. ఇంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పండి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇప్పటి వరకు మన తెలుగులో చాలామంది యూట్యూబర్లు ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్నారనమాట. ఓకేనా, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు యూట్యూబర్లు. లైక్ అంటే ఒక ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఏం ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఏముంటుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఏంటి అని అంటే ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు
పాటు ఒక ఆర్గనైజర్గా వెళ్తున్నాం కాబట్టి ఆర్గనైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అనే సెక్టర్ని కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఏంటి అని అంటే లైక్ ఒక ఆర్గనైజర్గా అక్కడికి వెళ్ళి ఓకేనా, మన గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తాం. ఒక 15 to 30 మెంబర్స్ ఉండొచ్చు, 40 మెంబర్స్ ఉండొచ్చు గ్రూప్ ఒక్కొక్కసారి. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎట్లా ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, వాళ్ళ స్టేయింగ్ కానీ, వాళ్ళతోని ఆ ట్రావెలింగ్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లుంటుంది. సో ఇవన్నీ మనము ఆ వీడియోలో కవర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో అట్లా చూసుకున్న కొంచెం ట్రావెలింగ్ అంటే జస్ట్ ప్లేస్ ఇది అని కాకుండా దాంట్లో ఆర్గనైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అనేది కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఈ సెక్టర్లో వీడియో చేసే వాళ్ళు నేను తక్కువనే అబ్జర్వ్ చేశాను. సో నాకైతే పెద్దగా ఎవరు కనిపించలేదు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఎవరు కానీ. సో అట్లా చూసుకున్న కొంచెం డిఫరెంట్ సెక్టర్ మనం చూస్ చేసుకున్నామని అనిపిస్తుంది నాకు ఆ పరంగా కూడా. నచ్చిన దాంట్లో స్టడీ చేసాం, నచ్చిన దాంట్లో జాబ్ చేస్తున్నాం. ఓకే, మనకు అంతా ఎంతో యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద కూడా వీడియో చేస్తున్నాం ట్రావెలింగ్ సంబంధించి. ఇంకో విషయం ఏంటి అంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మనకి దాంట్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారనమాట. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు మనతో మాట్లాడే విధానం కానీ లేదంటే వాళ్ళతో మనం అప్రోచ్ అయ్యే విధానం కానీ, సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి వస్తుంటుంది అనమాట. ఏంటి అంటే లైక్ కొన్నిసార్లు 3 days ట్రిప్పే, 3 days 4 days ఉంటుంది ట్రిప్. ఆ 3-4 days ట్రిప్లోనే బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. లైక్ చాలామంది పెద్దవాళ్ళు వచ్చి మనల్ని వాళ్ళ పిల్లలాగా ట్రీట్ చేస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్. ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత ట్రిప్ ఎండింగ్లో వాళ్ళు హ్యాపీ సాటిస్ఫాక్షన్తో మనకు చెప్పేటువంటి కృతజ్ఞత, అంటే వాళ్ళు చెప్పేటువంటి థ్యాంక్స్ కానీ, వాళ్ళు ఇచ్చే హగ్ కానీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే హార్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఏంటి అని అంటే లైక్ మంచి సాటిస్ఫాక్షన్, అంటే ట్రిప్ మంచి ఎంజాయ్ చేస్తారు, మంచి సాటిస్ఫై అవుతారు వాళ్ళు. సో వాళ్ళు ట్రిప్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే రమేష్ నువ్వు ఎప్పుడైనా వీలు చూసుకొని మా ఇంటికి లంచ్కి రానని చెప్పినప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? అంటే అది చిన్న విషయం అయి ఉండొచ్చు, లంచ్కే కదా పిలిచింది ఎందుకు అట్లా అది అని, కానీ ఆ మూమెంట్లో అంటే వాళ్ళు మనకు ఆ 3 daysలో అంత క్లోజ్ అయ్యి వాళ్ళ ఇంటికి లంచ్కి రానని అని చెప్పేసి అంత బాండింగ్ పెరిగింది అని అంటే అసలు మనం ఏదో సాధించడం, ఏదో అచీవ్ చేసినాం అని చెప్పేసి ఒక రకమైన ఏమంటారు బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట అది. సో అట్లాంటివన్నీ ఏంటి అంటే మనకు ఇంకా వర్క్ ప్యాషన్తో ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా ముందుకు ఇంకా యాక్టివ్గా చేయడానికి మనకు మంచి బూస్టింగ్ ఉంటుంది అనమాట అట్లాంటివి. సో చాలామంది మనకు ఇన్స్టాలో యూట్యూబ్లో నేను చాలా రీల్స్ పెట్టాను ట్రిప్కి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్. ఓకేనా, సో పర్సనల్గా మనకి అంటే రమేష్ మంచిగా చూసుకున్నాడు, మంచి ఆర్గనైజేషన్ అంతా మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం ట్రిప్ను అని చెప్పేసి చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది చాలా రకాలుగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ట్రిప్కి వచ్చిన వాళ్ళు మంచి సాటిస్ఫై మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేషన్ ఇస్తారనమాట. చాలామంది పెద్దవాళ్ళు చాలా లైఫ్ లెసన్స్ కూడా నేర్పిస్తుంటారు మనకి. అంటే ఒక సిచ్యువేషన్ ఇట్లా కాదు, ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా మాట్లాడవచ్చు, ఇట్లా కూడా చెప్పుంటే బాగుండేది, కొత్త విషయాలు నేర్పిస్తుంటారు. ఓకేనా, చాలా మెమొరీస్, చాలా మనకు కావాల్సినటువంటి లైఫ్కి కావాల్సినటువంటి లెసన్స్ కూడా మనం నేర్చుకుంటుంటాం అనమాట అక్కడ. జస్ట్ ఇమాజిన్ ప్రతి వీక్ మనం ఒక 20 to 30 మెంబర్స్ని కొత్త వాళ్ళని కలిసేటువంటి ఛాన్సెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ర్యాండమ్, కంప్లీట్ ర్యాండమ్, వాళ్ళు ఎవరో తెలియదు. అక్కడికి వచ్చి ట్రిప్లో ఆ 3-4 days మనతోనే ఉంటారు. ఓకేనా, ప్రతి కొత్త వీక్ ప్రతి బ్యాచ్ వస్తుంటుంది, కొత్త వాళ్ళతో పరిచయం, కొత్త వాళ్ళతో ఇంటరాక్షన్, కొత్త వాళ్ళతో బాండింగ్, ఇదంతా ఏంటి అంటే చాలా డిఫరెంట్ సెక్టర్ అనమాట. సో ఈ ఆపర్చునిటీ ఇంత బాగా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నటువంటి విషయం, చాలా కొత్త మైండ్లని, కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ని మనం చూస్తుంటాం అక్కడ, చాలా రకాల విషయాలు నేర్చుకుంటాం అనమాట. సో ఇవన్నీ నాకేంటి అని అంటే లైఫ్కు సంబంధించినటువంటి లెసన్స్ నేర్చుకుంటున్నా, నాకు కావాల్సిన మెమొరీస్ని క్రియేట్ చేసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఒక ట్రిప్ ఆర్గనైజర్గా మనకి ఏంటి అని అంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. టాక్ మన ఇట్లా మన ఏమంటారు హ్యాపీనెస్ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అదేంటి అని అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఫ్రమ్ ద కస్టమర్ ఈజ్ ఎ గోల్ టు ది ఆర్గనైజర్. రమేష్ మేము ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి ఒక మాట మనకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒక మంచి అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు మన హార్ట్ ఎంత హ్యాపీగా ఫెల్ట్ అవుతుంది తెలుసా. సో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మంచి పుషప్ని ఇస్తుంది ఇంకా వర్క్ని ప్యాషన్తో చేయడానికి, ముందు పోవడానికి. ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అనమాట. సో రిపీటెడ్ కస్టమర్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్స్ ఏదైనా ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు, సో లాస్ట్ టైం మీతోనే వచ్చినాం బ్రో, మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, మీరు వస్తారా, మీరే ఉంటారా, మీరు ఉండండి బ్రో, మీరు ఉంటేనే వస్తాం, ఇట్లాంటి కస్టమర్స్ కూడా ఉంటారనమాట. అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటి అని అంటే ట్రిప్ని మనం మంచిగా ఆర్గనైజ్ అంటే ట్రిప్ని మనం మంచిగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, ఇవన్నీ మనకు మంచి సాటిస్ఫాక్షన్, మంచి ఫీలింగ్ని ఇస్తుంటాయి అనమాట. అంటే ట్రిప్లో మనకి లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ ఉంటాయి అనమాట. అసలు ఏంటి అని అంటే జేబులు నింపుకోవడానికి పైసలు ఇస్తారు, అది ఇది అట్లా కాదు. ఆ అప్రిషియేషన్స్ ఎట్లుంటాయి అని అంటే హార్ట్ఫుల్గా ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటాయి, హ్యాపీ ఫేసెస్తోని చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా, సో మనం ఏదో చేయాలి, ఇంకేదో పొడవాలి, దున్నాలి అంత వద్దు. మనం చేస్తున్న దాంట్లో బెటర్గా ఎంతవరకు చేయగలుగుతున్నాం చేస్తే
దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది అనమాట. ఇష్టమైన వర్క్ని ప్యాషన్తో చేస్తే ఖచ్చితంగా మనం దాంట్లో సాటిస్ఫాక్షన్ పొందుతాం, హ్యాపీగా ఉంటామంటారు కదా. సో అట్లా 100% నేనైతే దాంట్లో ప్యాషన్తో మంచిగా నాకు నచ్చిన ఫీల్డ్లో నచ్చినట్టుగా వర్క్ చేసుకుంటూ ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది, హ్యాపీగానే ఉన్నా నేను వాస్తవానికి. సో అలా పెద్దవాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అప్రిషియేషన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసుకు చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మనకి? మనం చేస్తున్నటువంటి వర్క్, మనకు నచ్చిన వర్క్, నచ్చిన ఫీల్డ్ అన్నీ మనకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి, దాంట్లోనే మనకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, దాంట్లోనే మనకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, లైఫ్కి కావాల్సిన లెసన్స్ నేర్చుకుంటున్నాం, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? చేస్తున్న దానికి అట్లీస్ట్ ఎవరినో సాటిస్ఫై చేయకపోయినా మనకైనా సాటిస్ఫాక్షన్ ఉందా లేదనేది నా మేజర్ పాయింట్ అనమాట. సో నేనైతే హ్యాపీగానే ఉన్నా, నేను చేసిన వర్క్ కానీ నేను చేసినటువంటి ఫీల్డ్ కానీ ఏ పరంగా చూసుకున్నా నేను 100% హ్యాపీగా ఉన్నా, సాటిస్ఫాక్షన్ ఉన్నా. దిస్ ఆల్ ఆర్ మేకింగ్ మీ హ్యాపీ అనమాట. సో ఇవన్నీ చెప్పుకోవడానికి, మంచిగా చెడున్నా షేర్ చేసుకోవడానికి, వెళ్ళిన ట్రిప్ మంచిగా అయిందా ఆర్డర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవడానికి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, అన్నీ ప్రతిదీ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంది, ఎటు అవుతుంది అన్నీ నేను చెప్పుకుంటున్నా, చేసుకుంటున్నా. ఇవన్నీ చూపించుకోవడానికి మీరున్నారు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటి పరంగా మనం అయితే ఇప్పటివరకు అయితే కులాసాగే ఉన్నాం. సో ఇంకా మనం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం, ట్రిప్ ఆర్గనైజర్ వీడియోలు చేస్తుంటాం, కొత్త ప్లేసులు చూస్తూనే ఉంటాం, ట్రావెల్ సంబంధించిన వీడియోస్ మన దాంట్లో వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఇంకా మనం ఇంకేదైనా అడగాలనుకున్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ కానీ ఇన్స్టాలో కానీ DM చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ.